హైదరాబాద్‌లోని ఒక గ్యాంగ్ తిరుగుతుందన్నమాట. ఈ గ్యాంగ్ పనేంటి తెలుసా మీకు? ఈ గ్యాంగ్ ఏం చేస్తదంటే, కొంతమంది అమాయకుల్ని అంటే కొంచెం భయంగా ఉండే వ్యక్తులు ఎవరైతే ఉంటారో, ఆ వ్యక్తులు పట్టుకొని బెదిరిస్తూ డబ్బులు గుంజుతా ఉన్నారంట. నిజంగా ఈ గ్యాంగ్ గురించి నేను చెప్తే నిజంగా మీరు కూడా భయపడతారు. ఎందుకంటే మిమ్మల్ని కూడా భయభ్రాంతులకు గురిచేసి, మీ దగ్గర నుంచి మొత్తం డబ్బులన్నీ కూడా వసూలు చేసే అవకాశం ఉంది. ఇదంతా కూడా హైదరాబాద్‌లో ఈ వీళ్ళ పని జరుగుతోందన్నమాట. అసలు ఈళ్ళు ఎవరు? వీళ్ళ ఉద్దేశ్యం ఏంటి? వీళ్ళ ఎనకాల ఇంకెంత పెద్ద టీమ్ ఉంది అనే విషయాలు ప్రతీది కూడా పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ చెప్తాను. మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుందన్నమాట. ఎందుకంటే ఈ రోజుల్లో మోసాలు విపరీతంగా పెరిగిపోయాయి. డిజిటల్ అరెస్ట్ అంటారు, కొంచెంసేపేమో సైబర్ క్రైమ్ అంటారు. ఇటువంటివి చాలా పెరిగిపోయాయన్నమాట. ఈ రెండిటిని వదిలేస్తే ఇప్పుడు సైబర్ మోసాలు వదిలేస్తే ఇప్పుడు మన తెలుగు వాళ్ళే కొంతమంది ఇటువంటి మారు వేషాల్లోని తిరుగుతా ఉన్నారు. వాళ్ళ యొక్క ఉద్దేశ్యం ఏమిటి అనే విషయాలు ప్రతిది కూడా మీకు చెప్తా ఉంటాను. అసలు ఏం జరిగిందంటే రీసెంట్‌లీగా హైదరాబాద్‌లోని ఒక వ్యక్తి దొంగ నాటకాలు వేస్తూ అంటే కొంతమంది అధికారుల పేర్లు చెప్పుకుంటూ నేను కూడా పెద్ద అధికారినని ఫేక్ ఐడెంటిటీ కార్డ్ క్రియేట్ చేసి చాలా మందిని మోసాలు చేసుకుంటూ వచ్చాడనమాట. ఇలా మోసాలు చేసుకుంటూ వస్తే చాలామంది మోసాలు పోయారు. వాళ్ళందరూ కూడాను పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ చేశారు. ఆ తర్వాత ఈ వ్యక్తినైతే పోలీసులు తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు. ఇతని మీద దగ్గరగా ఒక 20 కేసులు దాకా ఉన్నాయి. పీడీ యాక్ట్ కూడా ఇతని మీద అయితే ఓపెన్ చేశారు పోలీసులు. సో ఇక్కడి దాకా బాగానే ఉంది. ఇతను తప్పు తెలుసుకొని ఇంక మోసాలు చేయడు కదా అని చెప్పేసి పోలీసులు అతన్ని వదిలేశారన్నమాట. అంటే ఏదైతే శిక్ష ఉందో ఆ శిక్ష అంతా అయిపోయిన తర్వాత అతను రిలీజ్ అయిపోయి బయటకొచ్చేసాడు. సో వచ్చేసిన తర్వాత అసలు ట్విస్ట్ ఇక్కడే ఉందన్నమాట. అతను వేరే విధంగా మారువేషం వేసి మొదలుపెట్టాడన్నమాట. అదే వేషం అంటే ఎవరైతే పోలీసులు ఇతన్ని చితక్కొట్టారో, పోలీసులు చితక్కొట్టి జైల్‌లో వేశారో, పోలీసులు యాసలే వేయడం మొదలెట్టాడన్నమాట. అది కూడా ఐపీఎస్ అధికారిగా అయితే మారువేషంలోనే తిరుగుతా ఉన్నాడు. ఒక ఫేక్ ఐడీ కార్డ్ పెట్టుకున్నాడు. అది కూడా విజిలెన్స్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి ఫేక్ ఐపీఎస్ అధికారిని అని చెప్పుకుంటూ ఒక ఫేక్ ఐడీ కార్డ్ క్రియేట్ చేసి బట్టలు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ పోలీసులాగే కుట్టించుకున్నాడు. ఒక ఐపీఎస్ అధికారి ఎలా అయితే ఉంటాడో అలాగే సేమ్ అలాగే కుట్టించుకున్నాడు. సో కుట్టించుకొని ఇతను కాకుండా ఇతని కింద ఒక కనీసం 7, 8 అయితే దగ్గరగా ఒక స్టాఫ్‌నైతే నియమించుకున్నాడన్నమాట. అంటే ఈళ్ళ టీమ్‌ని ఏర్పాటు చేసుకున్నాడు. ఒక దొంగ పోలీసు వ్యవస్థనైతే క్రియేట్ చేసాడు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో. క్రియేట్ చేసి ఏం చేస్తా ఉన్నాడంటే, పోలీస్ బట్టల్లోనే ఎవరైతే కొద్దిగా బెదురుగా ఉంటారో, భయంగా ఉంటారో వాళ్ళ దగ్గరికెళ్ళి, "నువ్వు ఆ తప్పు చేసావు, ఈ తప్పు చేసావు, నేను అరెస్ట్ చేస్తున్నాను" అని చెప్పి తీసుకెళ్ళడం, చాలా నిర్మానుష్యమైన ప్రదేశానికి తీసుకెళ్ళడం, అక్కడ డబ్బులు గుంజడం, డబ్బులు ఇవ్వకపోతే గనక మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని చెప్పేసి బెదిరించడం, వాళ్ళ దగ్గర కనీసం ఒక 20,000, 30,000 అలాగ గుంజి అతన్ని వదిలేయడం, ఇటువంటి పనులు చేసుకుంటూ వస్తా ఉన్నాడన్నమాట. సో ఇటువంటి క్రమంలోని ఒక వ్యక్తిని వీళ్ళు అరెస్ట్ చేశారు. అంటే దొంగ పోలీసులు వీళ్ళు అరెస్ట్ చేశారన్నమాట. అరెస్ట్ చేస్తే ఇక్కడ ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్ ఏంటంటే ఎప్పుడైతే వీళ్ళు అరెస్ట్ చేశారో ఈ వ్యక్తి పైన ఒక హర్యానాలోని పోలీస్ కేసు నమోదయ్యిందన్నమాట. ఈ కేసు ఎలా నమోదయ్యిందనేది వీళ్ళకి ఎలా తెలిసిందన్నది మరి అదే అర్థం కావట్లేదు. సో అతని మీద హర్యానా రాష్ట్రంలోని కేసు నమోదైందని చెప్పి, నీకు ఆ కేసు చాలా తీవ్రంగా ఉందని చెప్పేసి ఆ తీవ్రతరాన్ని చూపించి దగ్గరగా 6 లక్షలు అయితే అతని నుంచి గుంజుకున్నారంట. అతన్ని అడవి ప్రాంతానికి తీసుకెళ్ళి అక్కడ డిమాండ్ చేస్తూ, బ్లాక్‌మెయిల్ చేస్తూ అతని దగ్గర 6 లక్షల దాకా అయితే గుంజుకున్నారంట. గుంజుకొని తన సెల్ ఫోన్ ఏదైతే ఉందో సెల్ ఫోన్ కూడా తీసుకున్నారంట. ఏదైతే కీప్యాడ్ ఫోన్ ఉంటుందో చిన్న ఫోన్ చేతిలో పెట్టి అక్కడి నుంచి పరారయ్యారంట. అతనికి అప్పుడు తెలిసిందంట వీళ్ళందరూ కూడా ఫేక్ పోలీసులు, దొంగ పోలీసులు అని తెలుసుకొని ఇమ్మీడియేట్‌లీగా అయితే నియరెస్ట్ పోలీస్ స్టేషన్ దగ్గరికెళ్ళి, "సార్ ఈ విధంగా అయితే నన్ను అరెస్ట్ చేసి పోలీసులు అని చెప్పి నన్ను తీసుకెళ్లారు సార్. ఈ విధంగా నా దగ్గర 6 లక్షలు అయితే మోసం చేసి పట్టుకెళ్ళిపోయారు సార్" అని చెప్పేసి అతను పోలీస్ స్టేషన్‌లో అయితే కంప్లెయింట్ చేయడం జరిగింది. ఎప్పుడైతే ఇలా కంప్లెయింట్ చేశాడో పోలీసులైతే ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. వాళ్ళనైతే పట్టుకోవడం జరిగింది. తీరా చూస్తే ఆ పట్టుకున్న వ్యక్తి ఎవరంటే అంతకు ముందే ఇలాగ వేషాలేస్తూ అధికారుల పేరు చెప్పుకుంటూ నేను కూడా పెద్ద అధికారిని చెప్తూ, నేను పలానా డిపార్ట్మెంట్ అంటూ ఇలా మోసాలు చేస్తూ ఆల్రెడీ జైలు శిక్ష అనుభవించి బయట తిరుగుతున్న వ్యక్తి అని పోలీసులు కూడా చూసి షాక్ అయ్యారన్నమాట. ఈ వ్యక్తికి ఆల్రెడీ జైలు శిక్ష పడింది. అయినా గాని ఈ వ్యక్తి మారలేదా? మళ్ళీ ఇటువంటి పనులు చేస్తున్నాడని చెప్పేసి. సో చూసారు కదా ఇటువంటి మోసాలు పెరిగిపోతా ఉన్నాయి హైదరాబాద్‌లోని. పట్టపగలే పోలీసు వేషాలు వేసుకొని ఇటువంటి పనులు చేస్తా ఉన్నారు. అటువంటి వ్యక్తుల నుంచి అయితే తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే డబ్బుల గురించి దేనికైనా అయితే సిద్ధం పడుతున్నారు. డబ్బే కావాలి వాళ్ళకి. మనుషుల యొక్క ప్రాణాలు, మానాలు అవసరం లేదు. అటువంటి వ్యక్తులు ఒకవేళ మీరు ప్రతిఘటిస్తే గనక మీ మీద దాడి చేసే అవకాశం కూడా ఉంటది. దయచేసి నేను ఈ వీడియో రూపంగా అయితే ఒకటే చెప్తున్నాను.
ఇటువంటి గ్యాంగ్ బాగా ఎక్కువ మంది అయిపోతా ఉన్నారు. ఇటువంటి వ్యక్తుల నుంచి అయితే మీరు చాలా దూరంగా ఉండండి. లేని పక్షంలో అయితే మీకు కూడా ఇటువంటి అవకాశం జరిగే అవకాశం ఉంది. రీసెంట్‌గా అయితే ఒక మ్యాటర్ జరిగింది. ఆ మ్యాటర్ ఏంటంటే కొంతమంది అధికారులు ఎవరైతే ప్రభుత్వ అధికారులు ఉన్నారో ఈ ప్రభుత్వ అధికారులకి నేను ఏసీపీ డిపార్ట్మెంట్ నుంచి డీఎస్పీ అని చెప్పేసి ఫోన్ చేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏదైతే డబ్బుందో ఆ డబ్బంతా కూడా గుంజుకున్నాడన్నమాట. అది కూడా ఎలా గుంజుకున్నాడంటే మీరు అవినీతికి పాల్పడుతా ఉన్నారు. మీరు ఎక్కడెక్కడ అవినీతికి పాల్పడ్డారో అయన్నీ కూడా నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయని చెప్పి ఎవరైతే అవినీతికి పాల్పడుతూ ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఫోన్ చేసి ఇలా బెదిరించి ఆళ్ళ అకౌంట్ నుంచి అయితే డబ్బులు గుంజుకున్నాడు. దగ్గరగా ఒక 50,00,000 దాకైతే గుంజుకున్నాడు. ఎప్పుడైతే మోసపోయానని చెప్పేసి అధికారులు కళ్ళు తెరిచారో వాళ్ళు కూడా పోలీసుల దగ్గరికెళ్లి ఈ అంతా ఇన్ఫర్మేషన్ చెప్పడంతోటి, కంప్లెయింట్ చేయడంతోటి ఆ వ్యక్తిని పట్టుకోవడానికైతే తిరుగుతూ ఉన్నారన్నమాట. ఒక వ్యక్తే మొత్తం జిల్లాలన్నీ మార్చి ఫోన్ చేసి వీళ్ళందరిని కూడా బెదిరిస్తూ డబ్బులు పొందుతా ఉన్నారన్నమాట. ఈ విధంగా మోసాలు పెరిగిపోతా ఉన్నాయి. డబ్బు కోసం దేనికైనా తెగిస్తా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా తగు జాగ్రత్తగా ఉండాలి. లేని పక్షంలోనే ఇటువంటి వ్యక్తుల చేతుల్లో మీరు మోసపోతారు. 100% మోసపోతారు. చూసారు కదా హైదరాబాద్‌లోని దొంగ పోలీసులు వేషాలు వేసి చూడండి. బట్టలు కూడా సేమ్ పోలీసు అధికారిలాగా వేసుకొని ఒక ఐపీఎస్ అధికారిలాగా చలామణి అవుతూ అతని దగ్గర కారు కూడా ఉందంట. సెల్ ఫోన్‌లు ఉన్నాయంట. చూడండి సేమ్ బేడీలు కూడా ఉన్నాయంట. పోలీసులాగా యాజ్ టీజ్ బేడీలు కూడా ఉన్నాయంట. ఇంకా ఆళ్ళని చూస్తే యాజ్ టీజ్‌గా అయితే మనం పోలీసులే అనుకుంటామాట. ఈళ్ళు దొంగ పోలీసులు కాదనుకుంటాం. ఎందుకంటే సార్ యాక్చువల్‌గా చూసుకుంటే గనుక ఎవరైనా దొంగ పోలీసుగా వేషం వేయాలన్నా భయమే వాళ్ళకి. ఎందుకంటే పోలీసు యొక్క సెక్షన్‌లు ఆ విధంగా ఉన్నాయి. అలాగా పోలీసులు మోసం చేసే విధంగా చేస్తే గనక కఠినమైన శిక్షలు ఉన్నాయి కాబట్టి ఎవరు కూడా అటువంటి పనులు చేయరు. 99% ఎవరు చేయరు. ఎవరో 100కి కోటికి ఒక వ్యక్తి ఇటువంటి పనులు చేస్తా ఉంటారన్నమాట. రీసెంట్‌గా తెలంగాణ ఏదైతే సచివాలయం ఉందో సచివాలయంలో కూడా ఒక వ్యక్తి పోలీస్ కానిస్టేబుల్ దుస్తులు ఏదైతే యూనిఫార్మ్ ఉందో అది యేసుకొని సచివాలయం లోపలికెళ్ళి ఒక సెల్ఫీ వీడియో తీసుకొని ఎవరైనా గాని సీఎం రేవంత్ రెడ్డి గారిని కలవాలంటే గనక నాకు ఫోన్ చేయండి నేను కల్పిస్తా అని చెప్పేసి ఒక ఫేక్ వీడియో రిలీజ్ చేశాడన్నమాట. అతను ఫేక్ కానిస్టేబుల్. సో ఎవరో 100కి కోటికి ఒక వ్యక్తి చేస్తా ఉంటారు. ఆ వ్యక్తిని మాటలు విని మీరు నిజం అనుకుంటే మాత్రం 100% మోసపోతారు. మీరు పోలీసులని చెప్పేసినప్పుడే మీరు గమనించండి అతని మాటల్లో ఏ విధంగా ఉన్నాయి. నిజంగానే పోలీసులా? సరే మమ్మల్ని పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్ళండి. నిర్మాణ ప్రదేశం కాడికి తీసుకెళ్ళినప్పుడు డౌట్ పడాలన్నమాట. ఇమ్మీడియేట్‌గా మీరు మెసేజ్ చేయాలి. లేదా 100కి డయల్ చేయండి. ఇలాగ మమ్మల్ని అడవిలోకి తీసుకెళ్తున్నారు. ఈళ్ళు పోలీసులే కాదు మాకు అర్థం అవ్వట్లేదు. కానీ యూనిఫార్మ్‌లో ఉన్నారని చెప్పేసి ఇమ్మీడియేట్‌గా చెప్పండి. అలా చెప్పారనుకో వాళ్ళు దొంగ పోలీసులా? లేదా నిజమైన పోలీసులా అనేది మీకు అర్థమైపోద్దన్నమాట. సో చూసారు కదా! దీని మీద ఒక మంచి కామెంట్ చేయండి. ఈ కామెంట్ ఎలా ఉండాలంటే ప్రజలు ఈ మధ్య కాలంలోనే ఇటువంటి మోసాలకు బాగా గురవుతా ఉన్నారు. అటువంటి మోసాల నుంచి ఏ విధంగా బయటపడాలనే దాని మీద అవగాహన వచ్చే విధంగా అయితే ఒక మంచి కామెంట్ చేయండి. చాలా మంది వీడియో చూస్తారు. చాలా మంది వచ్చి కామెంట్లు కూడా చదువుతారు కాబట్టి చాలా మందికి మనం ప్రయోజనం చేసేవాళ్ళం అవుతాం. సో చూసారు కదా! ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఎప్పటికప్పుడు నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎప్పటికప్పుడు ఇటువంటి మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అన్ని కూడా తీసుకొచ్చి మీ ముందు పెడతానన్నమాట. అందుకనే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తా ఉన్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.